హాయ్ అండి, వెల్కమ్ టు అన్ స్వీట్ హోమ్. ఈరోజు నేను ఈ వీడియోలో అరటిగెలకు కాయలు కాసిన తర్వాత చివరి వరకు వచ్చేసరికి అరటి మువ్వ ఉంటుంది కదండి, ఆ చిన్న చిన్న అరటి మువ్వలతో కర్రీ చేసి చూపిస్తాను. అరటి మువ్వలను ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. వీటిని కడిగిన తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ అరటి మువ్వలను వేసుకుని కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొన్నిటిని ఇలా అరటి మువ్వల్లా ఉంచేసానండి, కొన్నిటిని సపరేట్ చేశాను. ఇవి దోరగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అరటి మువ్వల్ని సపరేట్ చేసి ఉంచానన్నాను కదండి, ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా గ్రేవీలో కలిస్తే చాలా బాగుంటాయండి. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం అరటి మువ్వలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఈ రేకలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగానే వేగిపోతాయి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా దోరగా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సరిపడా ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేవీ కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. వాటిని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి వేసే క్లిప్ మిస్ అయిందండి, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం, అంటే నేను ఇక్కడ 1.5 టీ స్పూను కారం వేసానండి. ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వులన్నింటినీ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం వీటన్నిటికీ కూడా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని కారం ఉప్పు సరిపడేంత వరకు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కూర కొంచెం దగ్గర పడుతుందనగా మూత తీసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది హోమ్మేడ్ గరం మసాలా పౌడరు. ఇలా బాగా మిక్స్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.